జిల్లా ఎలక్షన్ అథారిటీస్ అందరూ కూడా గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అది కూడా మాకు నిన్న సాయంత్రం అందజేయడం జరిగింది. మరి ఈసీఐ దగ్గర నుండి ఎలక్టరల్ రోల్స్ తెప్పించుకొని వాటిని పోలింగ్ స్టేషన్ వారీగా, వార్డుల వారీగా, గ్రామ పంచాయతీ వారీగా, ఎంపీటీసీల వారీగా కూడా మేము పబ్లిష్ చేసి ఎలక్టరల్ రోల్స్కి సంబంధించి అన్ని పొలిటికల్ పార్టీస్తో కూడా జిల్లా ఎలక్షన్ అధికారులు మీటింగులు పెట్టి సెప్టెంబర్ 10 నాటికి ఈ ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అన్నది జరిగింది. గ్రామ పంచాయతీలకు కూడా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా ఉపయోగించేటటువంటి ఎలక్టరల్ రోల్స్ ఇవి. ఈసీఐ కొత్త నిబంధనలు అనుసరించి వారు జూలైలో ప్రచురించినటువంటి ఎలక్టరల్ రోల్స్, అలాగే జూలై 15వ తారీఖు వరకు సవరించినటువంటి రోల్స్ మాకు డేటాను వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ డేటా డౌన్లోడ్ చేసుకున్న పిదప మండలాల వారీగా జిల్లా ఎలక్షన్ అధికారులు ఎంపీడీఓల ద్వారా, డిపిఓల ద్వారా ఈ ఎలక్టరల్ రోల్స్ అన్నది విభజించి అదేవిధంగా డ్రాఫ్ట్స్ కూడా ఇచ్చి తదుపరి ఆ ఒక డ్రాఫ్ట్ మీద అబ్జెక్షన్స్ కానీ, రిమార్క్స్ కానీ కాల్ ఫార్ చేసి ఎంత వర్షాలు వచ్చినా సరే అట్లాంటి సిచ్యువేషన్లో కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్ చాలా చక్కగా ఎలక్టరల్ రోల్స్ ఫైనల్ చేసి పబ్లిష్ చేశారు. తదుపరి ప్రిపరేటరీ యాక్టివిటీస్ చిన్న చిన్నవి ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకున్నాం. మెయిన్గా ఇవి రెండే, వేకెన్సీస్ని గెజెట్ చేయటం, ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అనేది రెండు ముఖ్యమైన కార్యక్రమాలు కాబట్టి వాటిని పూర్తి చేసుకున్న పిదప ఇప్పుడు ఈ వేకెన్సీస్కి టైం షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ ద్వారా అందరి ఓటర్స్కి కూడా తెలియజేయడం జరుగుతున్నది. ఈ టైం షెడ్యూల్ 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15302 ఎంపీటీసీస్కి, 31377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12733 గాను, అలాగే వార్డులు 1,12,288 గాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయము ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ
పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తో వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ, అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. దీంట్లో చాలా డీటెయిల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీకు పొందుపరిచి ఆ వివరాలతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం టైం షెడ్యూల్ని గెజెట్ ద్వారా కూడా మొత్తం అన్ని జిల్లాలకు, అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్కి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ అనౌన్స్మెంట్కు ఈ క్షణం నుంచే ఎంసీసీ కోడ్ అన్నది మాత్రం వస్తుంది. నోటీసు 9వ తేదీ ఉన్నప్పటికీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది. కాబట్టి నేను మీ అందరి తరఫున కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వారిని, అలాగే మన దగ్గర ప్రత్యేకంగా విచ్చేసినటువంటి డీజీ గారికి మరి ఏమని డైరెక్షన్స్ ఇస్తున్నాము అని అంటే, ఈ ఎంసీసీ కోడ్ చాలా జాగ్రత్తగా, పటిష్టంగా, పకడ్బందీగా నిర్వహించడానికి చాలా అవసరం. కాబట్టి ఎన్నికల సందర్భంలో ఆ ఎంసీసీ కోడ్ను చాలా జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పేసి వారిని నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక ఎంసీసీ కోడ్ తప్ప మిగతా అన్ని విషయాలు కూడా 9 నుండి ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ అన్నది గ్రామాల్లో మొదలవుతుందని నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ సెలవు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ అన్నది వెలువడుతుంది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎన్నికలు అన్నవి ఉండబోతున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. దానికి సంబంధించిన వివరాలు రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని వివరించారు. అక్టోబర్ 9న ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. మొత్తం 3 దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక రచించారు. మొత్తం 5 ఫేజెస్లో ఉంటాయని చెప్పారు. అలాగే ఈచ్ ఫేజ్కి కూడా మధ్యలో గ్యాప్ ఉంటుంది. అలాగే ఏ రోజు అయితే పోలింగ్ ఉంటుందో అదే రోజు రిజల్ట్స్ను కూడా ప్రకటించనున్నారు. మొత్తం మొదట 3 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు భావించినప్పటికీ ఇప్పుడు మాత్రం 5 దశల్లో ఈ ఎన్నికలు ఉంటాయంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకటించారు. తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికల నగారా మోగింది. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. 5 దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 9 నుంచి 23 వరకు కూడా ఈ ఎలక్షన్స్ అన్నవి జరగబోతున్నాయి. అలాగే అక్టోబర్ 9న ఎలక్షన్ నోటిఫికేషన్ అన్నది వెలువడుతుంది. అంటే ప్రతి ఈ 5 దశలో జరిగే వాటికి కూడా ప్రతి దానికి మధ్యలో గ్యాప్ అన్నది ఇచ్చారు, ఒక 20 days వరకు. ఆ తర్వాత అదే రోజు పోలింగ్, అలాగే ఈవినింగ్కి రిజల్ట్స్ను కూడా ప్రకటించనున్నారు. 3 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కోముదిని ప్రకటించారు. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని అన్నారు. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండనున్నాయి. అక్టోబర్ 9 నుంచి 23 వరకు మొదటి దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 5 దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలు అన్నవి ఉంటాయి. అక్టోబర్ 9 నుంచి 23 వరకు మొదటి దశ ఎన్నికలు అన్నవి జరుగుతాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కోముదిని ప్రకటించారు. అక్టోబర్ 9న ఎలక్షన్ నోటిఫికేషన్ అన్నది వెలువడుతుంది. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. మొత్తం 3 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలను నిర్వహిస్తారు. మొత్తం 2 విడతల్లో ఈ ఎన్నికలు అన్నవి జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఏ రోజైతే ఈ కౌంటింగ్ చేస్తారో అదే రోజు సాయంత్రానికి ఫలితం సైతం వారు వెలువడించనున్నారు. అక్టోబర్ 9 నుంచి 23 వరకు మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడటంతో ఈసీ ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎన్నికలు నిర్వహించేందుకైతే పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 23, 27న అంటే ఈ మొత్తం 3 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ప్రణాళికలు రచించింది. మొత్తం 5 దశల్లో ఎన్నికలు అన్నవి జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది తెలంగాణలో. దీంతో ఇప్పుడు ఎలక్షన్స్ నిర్వహించే పనిలో ఈసీ సైతం నిమగ్నమై ఉంది. కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల అధికారి విడుదల చేశారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. అక్టోబర్ 9 నుంచి 23 వరకు మొదటి దశ అన్నది జరగబోతోంది. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ అనేది ఉంటుంది. మొత్తం 2 విడతల్లో ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు. అలాగే 3 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. అంటే మొత్తంగా 5 దశల్లో ఎన్నికలు అన్నవి జరుగుతాయి. ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయము ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ. అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇదే విషయంపైన మరింత సమాచారం మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, తిరుపతి చారి. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. అక్టోబర్ 9న ఎలక్షన్ నోటిఫికేషన్ అన్నది వెలువడుతుంది. మొత్తం 5 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు
ప్రణాళికలు రచిస్తున్నారు. మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. ఆ తర్వాత 2 విడతల్లో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు అన్నవి ఉంటాయి. అంటే మొత్తంగా 5 దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. చారి, తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించింది. ఒకవైపు ఈ ఎన్నికలను హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలనే ఆదేశాల నేపథ్యంలో ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఈ 11వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. వచ్చే నెల నవంబరు 11వ తేదీ కల్లా ఒకవైపు ఆ ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలనేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అయితే ఇందులో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్ల స్వీకరణ 19వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ పంచాయతీ ఎన్నికలకు ప్రారంభమవుతుంది. అదేవిధంగా సెకండ్ ఫేజ్కి సంబంధించి పూర్తిగా 23వ తేదీ వరకు ఉంటుంది. అదేవిధంగా థర్డ్ ఫేజ్కి సంబంధించి 27వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఇక్కడ ఇందులో మొదటగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించబోతారు మొదటి దశలో, 2 దశల్లో. అదేవిధంగా మరొక వైపు పంచాయతీ ఎన్నికలు అంటే సర్పంచులు, వార్డు మెంబర్లకు సంబంధించిన ఎన్నికలు 3 దశల్లో నిర్వహిస్తారు. మొదట జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఆ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 42% జీవో ఇచ్చింది కదా, జీవోకు అనుగుణంగానే 42% జీవో పాటిస్తూ ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఒకవైపు కోర్టు విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పటికీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించిన ఎన్నికల నిర్వహణకు సంబంధించి తేదీలను కూడా ప్రకటించింది. అయితే ఒకవైపు ఈ ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి పోలింగ్ తేదీలను ప్రకటించింది. ఖచ్చితంగా ఒకవైపు పోలింగ్ తేదీలను ఇందులో ప్రకటిస్తూ నిర్ణయం తీసుకొని ఈరోజు ఆ తేదీలను ప్రకటించింది. ప్రధానంగా ఈ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రశాంతంగా శాంతియుతంగా ఈ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో పాటు ఎన్నికల తేదీలను ప్రకటిస్తూ పోలింగ్ తేదీలను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో ప్రధానంగా మొదటి ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన విషయంలో ప్రధానంగా 23వ తేదీన ఈ నెల అక్టోబర్ 23వ తేదీన ఎన్నికలు నిర్వహించబోతున్నారు మొదటి ఫేజ్ను. 2వ ఫేజ్ను అక్టోబర్ 27వ తేదీన ఎన్నికలు నిర్వహించబోతుంది హరీష్. అదేవిధంగా ఇక ఇటు పంచాయతీ ఎలక్షన్ సంబంధించి సర్పంచులకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ను మొదట 31వ తేదీ అక్టోబరు, అదేవిధంగా నవంబర్ 4వ తేదీన సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజ్ వచ్చేసి 8వ తేదీన నిర్వహించబోతున్నారు హరీష్. అంటే మరోవైపు ఓటర్ జాబితాకు సంబంధించి కూడా కొన్ని చోట్ల గొడవలు, కొంత గందరగోళం నెలకొని ఉంది. మరి దీనిపైన ఏ విధంగా దృష్టి సారించనున్నారు? అయితే ఇప్పటికే ఎన్నికల కమిషన్ సంబంధించి ఓటర్ల జాబితాను పూర్తిగా సిద్ధం చేశారని చెప్పేసి ఇప్పుడే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే ఆ ఓటర్ల జాబితాలో గందరగోళం ఉంది, వాటిని సవరించాలంటూ ఒకవైపు రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇప్పటి వరకు అయితే 1,67,00,000 మంది ఓటర్లు గ్రామీణ ప్రాంత ఓటర్లుగా గుర్తించారు. ఈ ప్రకారంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. అయితే ఇందులో భాగంగానే ఇక ఎన్నికల కోడ్ ఈ రోజు నుండి అమల్లోకి వస్తుంది. నవంబర్ 11వ తేదీన ఈ ఎన్నికల కోడ్ ముగుస్తుంది. అప్పటి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంబంధించిన కమిషనర్ రాణి కుమిదిని ప్రకటించారు. మొత్తానికైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్ళిందని చెప్పొచ్చు. అయితే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో గత కొంతకాలంగా ఖాళీలు ఉన్న ఇటు జెడ్పీటీసీ ఎంపీటీసీలతో పాటు పంచాయతీల సర్పంచులు అదే వార్డు మెంబర్లకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సూచన మేరకు సెప్టెంబర్ 30వ తేదీలోపు నిర్వహించాలని చూపిస్తే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. ఇందులో భాగంగానే ఎన్నికల షెడ్యూల్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఈ ఎన్నికల కోడ్ అమల్లో కొనసాగుతూ ఉంటుంది హరీష. షారి, అలాగే మొత్తం 5 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచించారు. అయితే నామినేషన్ల స్వీకరణ ఎప్పటి నుంచి ఉంటుంది?
నామినేషన్ల స్వీకరణకు సంబంధించి మనం ప్రధానంగా మొదటి పేజు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ 11వ తేదీ అంటే అక్టోబర్ 11వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఇది మొదటి ఫేజ్కు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 11 నుండి కొనసాగుతుంది. అయితే నామినేషన్ల స్క్రూటినీ వచ్చేసి 12వ తేదీ అంటే మొదటి ఫేజు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి స్క్రూటినీ 12వ తేదీన జరుగుతుంది. అదేవిధంగా లీస్ట్ ఆఫ్ వ్యాలిడ్ నామినేషన్లను 12వ తేదీనే ప్రకటిస్తారు. అదేవిధంగా లీస్ట్ ఆఫ్ డేట్ అప్పీల్స్ ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేయదలుచుకుంటే అది కూడా 13వ తేదీ అక్టోబర్కు అవకాశం ఇచ్చింది ఎన్నికల కమిషన్. అదేవిధంగా ఎవరైనా విత్డ్రా చేసుకోదలుచుకుంటే 14వ తేదీ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా 15వ తేదీ కూడా వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేసినాక 15వ తేదీన విత్డ్రాలు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక లీస్ట్ ఆఫ్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ డేట్ను కూడా ప్రకటించింది. అయితే ఎవరెవరు పోటీలో ఉన్నారనేది తేదీన అక్టోబర్ 15వ తేదీన వాళ్ళ క్యాండిడేట్లు పోటీలో ఎవరెవరు ఉన్నదనే విషయాలను ప్రకటించనున్నది. ఇక మొదటి ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు సంబంధించిన పోలింగ్ మాత్రం 23వ తేదీన జరగనుంది. దీనికి సంబంధించి ఇక ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అదేవిధంగా రెండో సెకండ్ ఫేజ్కి వస్తే 13వ తేదీ నుంచి మనకు ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 13వ తేదీన నామినేషన్లను స్వీకరిస్తారు. మరొక వైపు 15వ తేదీన అక్టోబర్ 15వ తేదీన నామినేషన్లకు సంబంధించి స్వీకరణ అదేవిధంగా నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. మరొక వైపు 15వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తే నామినేషన్ల స్క్రూటినీ 16వ తేదీలో ఉంటుంది. మరొక వైపు నామినేషన్ల అప్పీల్కి సంబంధించి 17వ తేదీన ఉంటుంది. హరీష, థ్యాంక్ యూ.